హలో గైస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మనం మన ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగ వ్యవస్థలో భాగంగా భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించవచ్చు అనే చాప్టర్ని మనం డిస్కస్ చేద్దాం. అదే అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఈ రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించవచ్చు అనే దాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు మనం కొంతవరకు మన భారత రాజ్యాంగాన్ని క్లుప్తంగా దాని ప్రాముఖ్యతను మనం డిస్కస్ చేద్దాం. ఏ దేశానికైనా రాజ్యాంగం అనేది ఒక సర్వోన్నత చట్టంగా ఉంటుంది. సర్వోన్నత చట్టం అంటే సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్. అనగా మన దేశంలో ఏ దేశంలో అయినా సరే ఆ దేశంలో తీసుకున్న ప్రతి చర్య, అది ప్రజల ద్వారా నిండైనా ప్రభుత్వం నిండైనా, ఇటువంటి ఒక దేశంలో ప్రజలు ఏదైనా ఒక పని చేసినా అది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా, లేదా ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చినా, లేదంటే ఒక జీవో పాస్ చేసినా, లేదంటే ఒక యాక్షన్ తీసుకున్నా అది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేది చూడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే రాజ్యాంగం అనేది ఆ దేశానికి ఒక సర్వోన్నత చట్టంగా వ్యవహరిస్తుంది. దాన్ని సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు. అదే మన దేశంలో కూడా చూసుకున్నట్టయితే మన దేశంలో మన రాజ్యాంగంటూ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మన దేశాన్ని ఏకత్వంగా ఉంచడానికి, సమగ్రతని కాపాడడానికి, ఇంటిగ్రిటీని కాపాడడానికి, అందరూ రాజ్యాంగబద్ధంగా ఉండడానికి, అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా మన రాజ్యాంగం అనేది నిలబడుతుంది. పునాదిగా, అలాగే దేశ సమగ్రతను కాపాడడానికి, అంతకంటే ముఖ్యంగా మన దేశంలో ప్రజలకంటూ కొన్ని ప్రాథమిక హక్కులని రాజ్యాంగంలోనే పొందుపరిచారు. ఆ ప్రాథమిక హక్కుల ద్వారా వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కుల రక్షణకు, వాటినే మన దేశంలో ఫండమెంటల్ రైట్స్ అంటాం, ప్రాథమిక హక్కులు అంటాం, వాటి రక్షణకు, అలాగే రాజ్యాంగంలోనే కొన్ని ఆదేశిక సూత్రాలు ప్రవేశపెట్టారు. అంటే ఎవరైతే రాజ్యాంగంలో గవర్నెన్స్ చేస్తారో, వాళ్ళైతే పాలిస్తారో, దేశ పరిపాలనకు వాళ్ళు ఏ విధంగా పరిపాలించాలో అని కొన్ని రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు కూడా ప్రవేశపెట్టి మన దేశాన్ని ఒక వెల్ఫేర్ స్టేట్గా మార్చడానికి కూడా రాజ్యాంగం అనేది ఒక పునాది లాగా ఏర్పడింది. అలాగే మన దేశంలో న్యాయ వ్యవస్థకి కావలసిన స్వతంత్రాన్ని, ఇండిపెండెన్స్ని ఇచ్చి వాళ్ళు దేశంలో రాజ్యాంగబద్ధంగా దేశం నడుచుకునేలాగా చూసే విధంగా రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థకు కూడా కావలసిన స్వతంత్రతనిచ్చి దేశ సమగ్రతను కాపాడడానికి కూడా రాజ్యాంగం అనేది కీలక పాత్ర పోషించింది. అలాగే దేశంలో సంఘీయ వ్యవస్థ ఏదైతే ఫెడరలిజం ఉందో దాన్ని కూడా కాపాడడానికి రాజ్యాంగం అనేది చాలా చాలా కీలక పాత్ర పోషించింది. ఇలాగ చెప్పుకుంటూ పోతే మన దేశంలో తీసుకునే ప్రతి చర్య అనేది రాజ్యాంగబద్ధంగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. అయితే ఈ రాజ్యాంగాన్ని ఏ విధంగా మనం సవరించవచ్చు, అదే ఇప్పుడు అంశంకి వచ్చినప్పుడు రాజ్యాంగ నిర్మాణ సభ, దాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటారు. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చాలా వరకు చర్చలు జరిగాయి. అంటే ఏ విధంగా మనము మన రాజ్యాంగాన్ని సవరించవచ్చు. మన రాజ్యాంగం పొందుపరుచుకునే సమయంలో అప్పటికే 1946లో మన రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పరచుకున్నాం. ఒక 3 సంవత్సరాలు కంటిన్యూస్గా క్రియాశీలక చర్య జరిగిన తర్వాత మన రాజ్యాంగాన్ని మనం పొందుపరుచుకున్నాం. అలాగే జనవరి 26, 1950లో కంప్లీట్గా రాజ్యాంగం, అంతకు ముందు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అయినా సరే కంప్లీట్గా మన రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చింది. ఆ తర్వాత నుండి మనం కంప్లీట్గా రాజ్యాంగాన్ని అనుసరించాం. అయితే మన దేశానికి రాజ్యాంగం రాకముందే వేరే దేశాలలో ఆల్రెడీ ఆ దేశాల్లో రాజ్యాంగం అనేది పొందుపరిచి ఉన్నది. అయితే ఏ విధంగా మన దేశంలో మన రాజ్యాంగాన్ని సవరించవచ్చు అనే దాన్ని రాజ్యాంగ నిర్మాణ సభలో చాలా వరకు చర్చ జరిగింది. కొంతమంది చూసుకున్నట్టయితే అంతకుముందు మనం ఒకవేళ కంపేర్ చేసినట్టయితే బ్రిటన్ లాంటి కాన్స్టిట్యూషన్లో, బ్రిటన్ యొక్క రాజ్యాంగం చూసుకున్నట్టయితే ఆ రాజ్యాంగాన్ని వాళ్ళు పార్లమెంట్ ఏదైతే ప్రస్తుతం పార్లమెంట్ ఉందో ప్రస్తుతం పార్లమెంట్ని చాలా సులభంగా దాన్ని సవరించవచ్చు. అది ఈజీ పద్ధతిలో సులభంగా వాళ్ళు
వాళ్ళ రాజ్యాంగాన్ని సవరించవచ్చు. అదే ఇటుపక్క చూసుకున్నట్టయితే యుఎస్ఏ లాంటి కంట్రీలో చూసుకున్నట్టయితే దేశంలో రాజ్యాంగాన్ని వాళ్ళు చాలా దృఢంగా తయారు చేశారు. అంటే రాజ్యాంగ సవరణ అనేది చట్టంగా చాలా కష్టంగా తయారు చేశారు. అందుకనే దీన్ని లిఖిత రాజ్యాంగం అంటారు, రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటారు, లిఖిత రాజ్యాంగం. ఇటువంటి లిఖిత రాజ్యాంగంలో అతి దృఢంగా తయారు చేసింది యుఎస్ఏ లాంటి కాన్స్టిట్యూషన్. అదే లిఖితం కాని రాజ్యాంగంలో సులభంగా రాజ్యాంగాన్ని మార్చుకునేదాకా అప్పుడు ప్రస్తుతం కొన్ని ఏదైతే పార్లమెంట్ ఉందో ఆ పార్లమెంటే దాన్ని సులభంగా సవరించే విధంగా వీళ్ళు అలపరుచుకున్నారు. అదే సమయంలో ఇండియాకి వచ్చినప్పుడు చూసుకున్నట్టయితే రాజ్యాంగాన్ని ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ చూసినట్టయితే ఇంతవరకు వాళ్ళు రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్న దేశం నుండి ఇప్పటి వరకు ఓన్లీ 27 నుంచి 30 సార్లు మాత్రమే వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళు సవరించారు. జస్ట్ చూడండి, గత 300 సంవత్సరాలైనా సరే 200-300 సంవత్సరాల్లో కూడా వాళ్ళు 30 సార్లు మాత్రం వాళ్ళ రాజ్యాంగాన్ని సవరించారు. అంత దృఢంగా వాళ్ళు చేసుకున్నారు. అదే ఇండియాకి వచ్చినప్పుడు కల్లా వాళ్ళు ఆలోచించారు ఏ విధంగా మన రాజ్యాంగాన్ని మనం చేయొచ్చు. అది సులభంగా రాజ్యాంగ సవరించే పద్ధతిని ప్రవేశపెట్టాలా లేక దృఢంగా ప్రవేశపెట్టాలా అనే చర్చ చాలా జరిగింది. అలాంటి చర్చలో మనం చూసుకున్నట్టయితే అప్పుడు మన రాజ్యాంగ నిర్మాణ సభలో వన్ ఆఫ్ ది ప్రాముఖ్యత పర్సన్గా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు ఏమన్నారంటే ఒక స్టేట్మెంట్ చెప్పారు. తను ఏమన్నారంటే మన రాజ్యాంగాన్ని స్థిరంగా శాశ్వతంగా ఉండాలని కోరుకునవచ్చు. అంటే దాన్ని స్థిరంగా పెట్టచ్చు, స్థిరంగా అదే శాశ్వతంగా అదే రాజ్యాంగాన్ని మీరు తరువాత కూడా అమలుపరుచుకోండి అని అదే విధానాన్ని ఫాలో అవ్వాలని స్థిరంగా లేదా శాశ్వతంగా ఉంచాలని వాళ్ళు కోరుకోవచ్చు. కానీ ఈ విధంగా స్థిరంగా శాశ్వతంగా ఒక రాజ్యాంగాన్ని ఎటువంటి మార్పులకి అనుగుణంగా వీలు లేకుండా ఉంచితే అది ఆ విధంగా ఏర్పరిస్తే జాతీయ వృద్ధిని నిరోధించినట్టు ఉంటుంది. మన దేశ అభివృద్ధికి అనుగుణంగా, ఎందుకంటే చూడండి 1946 నుంచి స్టార్ట్ అయ్యి 1950 ఈ యొక్క 4 సంవత్సరాల్లో మన రాజ్యాంగాన్ని మనం మన యొక్క రాజ్యాంగ నిర్మాణ సభలో తయారు చేసుకొని దాని తర్వాత మన రాజ్యాంగాన్ని గణతంత్ర దినోత్సవంగా దాని తర్వాత మనం ఫాలో అవడం స్టార్ట్ చేసాం. కానీ ఈ 75-80 సంవత్సరాలలో రాజ్యాంగంలో కాకుండా మన దేశంలో ఎన్నో మార్పులు జరిగాయి. మన దేశంలోనే కాకుండా ఎంటైర్ ప్రపంచంలో కూడా చాలా మార్పులు జరిగాయి. ఆ మార్పులకి అనుగుణంగా మన రాజ్యాంగం ఉండకపోతే అది మన రాజ్యాంగం మన దేశ అభివృద్ధిని వెనక్కి నెట్టినట్టే కదా. సో అందుకని వీళ్ళప్పుడే ఆలోచించి ఏ విధంగా ఆలోచించారంటే కంప్లీట్ దృఢంగా ఉంచడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. అలా అని చెప్పేసి సులభంగా సవరించినా సరే అది తరువాత ఎవరైతే వాళ్ళు తరువాత అధికారంలోకి వస్తారు వాళ్ళకి సులభంగా కూడా ఇచ్చినా సరే ఇది ఎటువంటి వచ్చినా సరే వాళ్ళు దాన్ని నాలుగు నచ్చినట్టుగా అనుగుణంగా చేసినా సరే రాజ్యాంగం యొక్క వాల్యూ పొదిపోతుందని చెప్పేసి రెండింటికి బ్యాలెన్స్డ్గా ఉండేలాగా ఒక కైండ్ ఆఫ్ అంటే అటుపక్క దృఢత్వానికి ఇటుపక్క అదృఢత్వానికి రెండింటికి సమాన సమతుల్యాన్ని ఏర్పరిచే విధంగా మన రాజ్యాంగాన్ని తయారు చేద్దామని చెప్పేసి అప్పట్లో అనుకున్న జవహర్లాల్ నెహ్రూ గారు కూడా దీనికి అన్నారు. సో ఈ విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ మిక్స్ ఆఫ్ బ్లెండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రిజిడిటీ అంటారు. అంటే అటు దృఢత్వానికి ఇటు అదృఢత్వానికి సమతుల్యంగా బ్యాలెన్స్ చేస్తూ మన రాజ్యాంగాన్ని సవరించే విధానాలను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అది ఏ విధంగా ప్రవేశపెట్టారు, ఎటువంటి విధానాలు ప్రవేశపెట్టారని చెప్పేసి మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. మన రాజ్యాంగాన్ని ఎంతవరకు అది కంప్లీట్ సులభంగా కాకుండా ఇటుపక్క కంప్లీట్ దృఢంగా కాకుండా రెండింటికి సమతుల్యంగా ఉండేలాగా ఒక బ్యాలెన్స్గా మనం మన రాజ్యాంగాన్ని మనం రాజ్యాంగ సవరణను పెట్టుకున్నామని చెప్పేసి చెప్పచ్చు. సో ఇప్పుడు రాజ్యాంగ సవరణ చూసుకున్నట్టయితే ఈ రాజ్యాంగ సవరణలో మనం రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించవచ్చు, దీనిలో కూడా మనకి కొన్ని విధానాలు ఉన్నాయి. అదేంటంటే రాజ్యాంగాన్ని 2 విధాలుగా మనం సవరించవచ్చు. ఒకటి నార్మల్గా ఒక లా పద్ధతి ప్రకారంగా దాన్ని మనం సవరించవచ్చు. దానినే సాధారణ మెజార్టీ ద్వారా సవరించడం అనేది అంటారు. ఆ సాధారణ మెజార్టీ ద్వారా సవరించే దాన్ని సింపుల్ మెజార్టీ అంటారు.
ఇటువంటి సాధారణ మెజారిటీలో మనం రాజ్యాంగాన్ని సవరిస్తున్నప్పుడు ఇది ఆర్టికల్ 360 కింద రాదు. ఇట్స్ నాట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 368. వేరే విధంగా స్పెషల్ మెజారిటీ, దాన్ని ప్రత్యేక మెజారిటీతో మనం రాజ్యాంగాన్ని సవరిస్తారు. దీనిలో కూడా 2 విధానాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక మెజారిటీ ఏదైతే సవరిస్తామో ఇది మనకి అండర్ ఆర్టికల్ 368 విధంలో రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలని చెప్పేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 368 విధంలో చెప్పుకొచ్చారు. దీంట్లో మనం ఏంటంటే మన రాజ్యాంగంలో పార్ట్ 20 అంటే 21 భాగంలో ఆర్టికల్ 368లో ఏ విధంగా ప్రత్యేక మెజార్టీతో రాజ్యాంగాన్ని సవరించవచ్చు ఆ విధానాన్ని మనకి ఇక్కడ చెప్పుకొచ్చారు. సాధారణ మెజార్టీ ద్వారా కొన్ని మార్పులు చేర్పులు చేసినా సరే అవి రాజ్యాంగంలో ఎటువంటి మేజర్ గా మార్పులు అనేవి తీసుకురావు. ఫర్ ఎగ్జాంపుల్ సాధారణ మెజార్టీ ద్వారా ఏ విధంగా మనం కొన్ని మీకు చూసుకున్నట్టు ఏ విధంగా మార్చొచ్చు అంటే మన దేశంలో ఉన్న పార్లమెంట్ యొక్క కోరం అంటే ప్రస్తుతానికి సాధారణ మెజార్టీ చూస్తాం. ఇప్పుడు సాధారణ మెజార్టీలో చూసుకున్నట్టయితే ఈ సాధారణ మెజార్టీలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి పార్లమెంట్లో కోరం, ప్రస్తుతానికి పార్లమెంట్ కోరం అంటే పార్లమెంట్ స్ట్రెంత్ ఎంత ఉందో దాంట్లో 110 మెంబర్స్ 1/10 పీపుల్ హాజరైనా సరే పార్లమెంట్ అనేది ఆ రోజు కొనసాగించవచ్చు. దీనిని కోరం అంటారు. ఈ కోరం ఏదైతే ఉందో ఈ కోరం యొక్క స్ట్రెంత్ ఎంత పెట్టొచ్చు, ప్రస్తుతానికి 110 ఉంది, అది రేపొద్దున్న 1/20 పెట్టచ్చు, లేదంటే 1/5 పెట్టచ్చు. సో ఈ విధంగా ఏదైతే ఎంతమంది హాజరైనప్పుడు రాజ్యాంగంలో పార్లమెంట్ కొనసాగించు అని దాని కోరం, దాని ఎంత స్ట్రెంత్ ఉండాలనే దానిని మనం ఎటువంటి ప్రత్యేక మెజారిటీ అవసరం లేకుండా సాధారణ మెజారిటీ ద్వారా దాన్ని మనం సవరించవచ్చు. అంటే ఒక లా ప్రవేశపెట్టి రేపటి నుండి రాజ్యాంగంలో 1/5 ఉన్నప్పుడు మాత్రమే దాన్ని కోరంగా పరిగణిస్తున్నామని చెప్పి పార్లమెంట్లో ఒక చట్టం అంటే సాధారణ చట్టం ద్వారా, సాధారణ చట్టం ఏ విధంగా అమలుస్తారు, ఒక సాధారణ చట్టం అంటే ఎంతమంది అయితే ఆ రోజు పార్లమెంట్లో హాజరవుతారో వాళ్ళపై హాఫ్ ఆఫ్ ది మెజారిటీ, హాఫ్ ఆఫ్ ది ఓట్స్, సగం కన్నా ఎక్కువ ఓట్స్ వస్తే దానితో మనం రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు రాజ్యాంగంలో 100 మంది ఆ రోజు హాజరైతే 51 ఓట్లు ఫేవర్గా వస్తే దాన్ని సాధారణ మెజార్టీ ద్వారా ఏదైనా ఒక బిల్లుని తీర్మానించినట్టు అవుతుంది. ఆ విధంగా మనం తీర్మానించి ఇలాంటి వాటిని చేయొచ్చు. దాన్ని సాధారణ మెజారిటీ అంటారు. ఈ సాధారణ మెజారిటీలో ఇంకా కొన్ని అదర్ చూసుకున్నట్టయితే ఒక రాష్ట్రంలో సపోజ్ ఏదైనా ఒక రాష్ట్రంలో విధాన మండలి రద్దు చేయాలన్నా ఏర్పాటు చేయాలి, దాన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. ఒక స్టేట్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్, దాన్నే మనం చెప్పాలంటే రాజ్యాంగ విధాన మండలి. ఒక రాష్ట్రం యొక్క విధాన మండలి, ఈ విధాన మండలిని రద్దు చేయాలన్నా ఏర్పరచాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు విధాన మండలి ఉండేది. ఆ తర్వాత విధాన మండలిని ఎన్టీ రామారావు గారి సమయంలో దాన్ని మళ్ళీ రద్దు చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ విధంగా దాన్ని ఏర్పాటు చేయాలన్నా అలాగే విధాన మండలి ప్రవేశపెట్టాలన్నా ఫైనల్ గా ఎవరికి ఉంటుంది, పార్లమెంట్కి ఉంటుంది. పార్లమెంట్ అనేది పార్లమెంట్లో తీర్మానం తీసుకొస్తే ఒక రాష్ట్రంలో ఏదైనా రాష్ట్రంలో విధాన మండలి ఏర్పాటు చేయాలన్నా రద్దు చేయాలన్నా సరే ఉంటుంది. ఇవన్నీ కూడా సాధారణ మెజారిటీ ద్వారా ఇవి చేయడం వల్ల రాజ్యాంగంలో సవరణలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగంలో మనకి ఏదైతే 4th షెడ్యూల్ ఉందో ఆ 4th షెడ్యూల్లో మనకి చాలా చేంజెస్ ద్వారా కొత్త రాష్ట్రాలు ఏర్పడడం కానీ రాష్ట్రాల్లో విధాన మండలి ఏర్పడడం కానీ రాజ్యాంగంలో మార్పులు జరుగుతాయి. అవి జరిగినప్పుడు అదే సాధారణ మెజారిటీ కింద వస్తుంది తప్పించి ప్రత్యేక మెజారిటీ రాజ్యాంగ సవరణ కింద రాదు. ఇది రాజ్యాంగ సవరణ కింద అయితే మాత్రం రాదు. కానీ రాజ్యాంగ సవరణ కింద కూడా మనం పరిగణించాం. ఒక చిన్న బిల్లు ద్వారా ప్రవేశపెడతాం కానీ ఇప్పుడు చూసాం మొన్న రీసెంట్ గా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాం. అవన్నీ దేని కింద వస్తాయంటే ఆర్టికల్ 360 ద్వారా, ఆర్టికల్ 368 ద్వారా మనం ఏదైతే బిల్లులు ప్రవేశపెడతామో అవన్నీ మాత్రమే కౌంట్లోకి వస్తాయి తప్పించి రిమైనింగ్ ఏదైతే సాధారణ బిల్లు ప్రవేశపెడతాం అన్ని దీంట్లోకి లెక్కలోకి రావన్నమాట. అలాగే వచ్చినట్టు ఏదైనా రాష్ట్రం యొక్క కొత్త రాష్ట్రాన్ని ఏర్పరచాలని, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పరచుకున్నారు. సో కొత్త రాష్ట్రాలు నూతన రాష్ట్రాలు ఏర్పరచాలన్నా 2 రాష్ట్రాలను కలపాలన్నా ఇలాంటి జరిగేటప్పుడు అది కూడా సాధారణ మెజారిటీతో చేస్తారు. అది రాజ్యాంగ సవరణ కిందలోకి రాదు.
అది జనరల్గా మనం చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా మనకి రాజ్యాంగాన్ని సాధారణ బిల్లుతో మనం కొన్ని మార్చొచ్చు. ఇక్కడ మనం మూడో చెప్పుకున్నాం, నూతన రాష్ట్ర ఏర్పరచడం. ఇది కూడా ఇలాంటి చాలా వరకు జరుగుతాయి. ఇంకా చెప్పుకున్నట్టంటే కేంద్ర పాలిత ప్రాంతాల్లో కానీ, అలాగే సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలన్నా, పార్లమెంట్లో ఆంగ్ల భాష వాడుక, పార్లమెంట్లో కార్యవిధాన నియమాలు, ఇటువంటి పౌరసత్వం, సిటిజన్షిప్ అంటారు, పౌరసత్వం పొందడం మళ్ళీ సమాప్తి చేయడం, ఇలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు, పార్లమెంటుకు రాష్ట్ర శాసనసభల ఎన్నికలు, ఇలాంటి పరిస్థితులు అన్ని సాధారణ మెజార్టీ కింద వస్తాయి. ఇవి రాజ్యాంగ సవరణలో ప్రత్యేక మెజార్టీ ఆర్టికల్ 368 కింద రావు. దాని తరువాత రాజ్యాంగాన్ని ప్రత్యేక మెజారిటీతో మనం సవరించే విధానం చూసుకున్నట్టయితే, ఈ ప్రత్యేక మెజారిటీని మనం చూసుకున్నట్టు ఇది మనం ఆర్టికల్ 368లో మనకి ప్రాసెస్ని మనకి పొందుపరిచారు. ఈ ఆర్టికల్ 368 ప్రకారం కూడా మన రాజ్యాంగాన్ని 2 విధాలుగా మనం సవరించవచ్చు. అది ఒకటి స్పెషల్ మెజారిటీ అని, రెండోది స్పెషల్ మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం అంటారు. ఫస్ట్ ఇది ఏంటంటే ప్రత్యేక మెజారిటీ, రెండోది ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం. ఇక్కడ ప్రత్యేక మెజారిటీ చూసుకున్నట్టయితే మన రాజ్యాంగాన్ని ఒక పద్ధతిలోనే రాజ్యాంగ సవరణ చేయగలం. అలా చేయాలంటే ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలని చెప్పింది ప్రత్యేక మెజారిటీ. దానికంటే కఠినమైన ప్రాసెస్ ఏంటంటే, ఆ ప్రత్యేక సవరణ జరిగినా సరే దాన్ని ఆ ప్రత్యేక మెజారిటీతో పాటు రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి అటువంటి రాజ్యాంగ సవరణ చేయాలంటే. సో ఈ 2 పద్ధతులు మనం ఆర్టికల్ 368 విధంగా మనకి చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో మనం చూసుకున్నట్టయితే మీరు కంపేర్ విధంగా చూసుకున్నట్టయితే, వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నట్టయితే, ఇప్పుడు యూకే లాంటి కంట్రీస్ చూసుకున్నట్టయితే, బ్రిటన్ లాంటి కంట్రీస్ చూస్తే, బ్రిటన్లో మనకి కంపేర్ చేస్తే బ్రిటన్లోన అదొక సింగిల్ ఫెడరల్ యూనిటీగా, అది ఫెడరల్ యూనిటీ కాకుండా ఒక సింగిల్ కంట్రీగా రన్ అవుతుంది. అంటే దాంట్లోని రాష్ట్రాలకు సెపరేట్గా అంటూ ఒక విధానం అంటూ లేదు, ఒకే సింగిల్ కాన్స్టిట్యూషన్ గా రన్ అవుతుంది. మన దేశంలో కూడా సింగిల్ కాన్స్టిట్యూషన్ సరే రాష్ట్రాలకి సంఘీభావం అంటే ఫెడరలిజం ద్వారా వాళ్ళకి కొంత స్వతంత్రం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు. అటువంటిది బ్రిటన్లో లేదు. సో వాళ్ళు ఈజీగా వాళ్ళ రాజ్యాంగాన్ని అమలు చేసుకోవచ్చు. అదే వేరేగా చూసుకున్నట్టయితే యుఎస్ లాంటి కంట్రీస్లో చూసుకున్నట్టయితే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, రాష్ట్రాలు ఉన్నాయో, ఆ రాష్ట్రాలకంటూ సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంది. అలాగే ఏదైతే యుఎస్కున్న రాజ్యాంగం ఉందో, యుఎస్ రాజ్యాంగాన్ని మార్పులు చేర్పులు సవరించడానికి అక్కడున్న ఫెడరల్ ఏదైతే కాంగ్రెసే కాకుండా, అంటే కేంద్రం యూనియన్ లెవెల్లో ఉన్న ఫెడరల్ కాంగ్రెసే కాకుండా రాష్ట్రాలు కూడా సవరణ బిల్లుని ప్రవేశపెట్టవచ్చు. అంటే కావాలనుకుంటే ఏదైనా, ఇప్పుడు 50 రాష్ట్రాలు ఉన్నాయి యుఎస్ఏలో, 50 రాష్ట్రాలు ఏదైనా రాష్ట్రం కావాలనుకుంటే అది దాన్ని ఇనిషియేట్ చేయవచ్చు, ప్రారంభించవచ్చు, సవరణ బిల్లుని ప్రవేశపెట్టవచ్చు. కానీ ఇండియాలో అక్కడ చూసుకున్నట్టయితే, ఇండియాలో రాజ్యాంగాన్ని సవరించాలంటే మొదటి ప్రవేశపెట్టాల్సింది ఓన్లీ పార్లమెంట్లో మాత్రమే. ఐదర్ మనకి రాజ్యసభలో కానీ లేదా లోక్సభలో కానీ మనం ప్రవేశపెట్టగలం. కానీ వేరే ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇనిషియేషన్ ద్వారా మనం ప్రవేశపెట్టడం జరగదు. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. అదే యుఎస్ లాంటి కంట్రీస్లో చూసుకున్నట్టయితే రాష్ట్రాలు కూడా దాన్ని ప్రారంభించవచ్చు, సవరణ బిల్లుని ప్రవేశపెట్టవచ్చు. ఇండియాలో అటువంటి ఆప్షన్ అనేది లేదు అని చెప్పేసి మనం చెప్పాలి. ఇంకొకటి, రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాలంటే ఇండియాలో రాజ్యాంగ సవరణ జరిగేటప్పుడు మనకి ఎటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అంటారు, రాజ్యాంగ సవరణ బిల్ అంటారు దాన్ని. ఇటువంటి రాజ్యాంగ సవరణ బిల్లుని మనం ప్రవేశపెట్టాలంటే మనకి ఆ బిల్లుకి మనకి ఎటువంటి రాష్ట్రపతి నుండి కానీ ప్రెసిడెంట్ దిగినట్టు ఎటువంటి అనుమతి అవసరం లేదు. అలాగే ఈ బిల్లుని, రాజ్యాంగ సవరణ బిల్లుని లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కానీ ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. అంటే ఏ మినిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో, పార్లమెంట్ సభ్యుడు అయితే మాత్రం, పార్లమెంట్ సభ్యుడు అయితే రాజ్యసభలో కానీ
లేదా లోక్సభలో కానీ సవరణ బిల్లును మనం ప్రవేశపెట్టవచ్చు. అదే వేరే కంట్రీలో మన యుఎస్లో చూసుకున్నట్టయితే మాత్రం అక్కడ రాష్ట్రాలు కూడా ప్రవేశపెట్టవచ్చు, అటువంటిది ఇక్కడ లేదు. ఇంకోటి ఏంటంటే మన దేశంలో కొన్ని బిల్లు అంటే మనీ బిల్ అంటారు, ఆ మనీ బిల్ వాటిని ప్రవేశపెట్టాలంటే ఓన్లీ లోక్సభలో ప్రవేశపెట్టాలి. అలాగే దానికి రాష్ట్రపతి అనుమతి కావాలి. అది కూడా ఓన్లీ మినిస్టర్, ఒక మంత్రి అయితేనే నువ్వు ప్రవేశపెట్టగలవు. ఇటువంటి కండిషన్స్ మనీ బిల్కి ఉన్నాయి, కానీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ బిల్లుకి మాత్రం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మన రాష్ట్రపతి దగ్గర నుంచి ఎటువంటి అనుమతి అవసరం లేదు. అలాగే లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా ఆ లోక్సభ సభ్యుడైనా రాజ్యసభ సభ్యుడైనా దానిని ప్రవేశపెట్టవచ్చు. వన్స్ ప్రవేశపెట్టిన తర్వాత దానిపైన ఆ పర్టికులర్ స్పీకర్ కానీ అది చైర్మన్ ఎవరైతే ఉన్నారో తను శాసనాధిపతి, ఆ శాసనాధిపతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానిని చర్చలోకి పార్లమెంట్లోకి లోక్సభలో సపరేట్గా, రాజ్యసభలో సపరేట్గా, ఈ సభలో సపరేట్గా, ఈ సభలో సపరేట్గా రెండిట్లో దానిపైన చర్చలు జరుగుతాయి. ఏ విధంగా సవరించవచ్చు, ఆ సవరణ బిల్లు దేనికోసం వచ్చింది, సంథింగ్ అని. ఈ విధంగా జరిగిన తర్వాత దీంట్లో కొన్ని సవరణలు, కొన్ని పద్ధతులు అనేవి ప్రత్యేక మెజార్టీ ద్వారా మనం సవరిస్తాము. కొన్ని ప్రత్యేక మెజార్టీ మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు చెప్పాలంటే ఇక్కడ మనం చెప్పుకునే విధంగా చూడాలంటే ఏదైతే ప్రత్యేక మెజార్టీతో కావాలి, ఓన్లీ ప్రత్యేక మెజార్టీతో కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాథమిక హక్కులు కానీ, అలాగే మనకి చెప్పాలంటే రాజ్యాంగ విధాన ఆదేశిక సూత్రాలు డిపిఎస్పి కానీ, ఇటువంటి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు కానీ, ఆదేశిక సూత్రాలు డిపిఎస్పిస్ అంటారు, ఈ ఆదేశిక సూత్రాలు కానీ ఇలాంటి వాటిని మీరు సవరించాలంటే మనకి ప్రత్యేక మెజార్టీ ఉంటే సరిపోతుంది. ఆ ప్రత్యేక మెజార్టీ ఏంటంటే డిస్కస్ చేద్దాం. అలాగే రాష్ట్రాల ఆమోదం ఏంటి కావాలి అది డిస్కస్ చేద్దాం. సో ఒక రాజ్యాంగ సవరణప్పుడు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఐదర్ లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కానీ మనం సపరేట్గా దాన్ని ప్రవేశపెట్టవచ్చు. సభ్యుడితో సరిపోతుంది, మంత్రి అవ్వాల్సిన అవసరం లేదు, ఎటువంటి రాష్ట్రపతి పర్మిషన్ అనేది మనకి ఇక్కడ అవసరం లేదు. అలా ప్రవేశపెట్టిన తర్వాత దానిపై చర్చలు జరిగిన తర్వాత దాని ఆమోదానికి కావలసినప్పుడు ఎంత సంఖ్య కావాలి అది చెప్పేదే ప్రత్యేక మెజారిటీ. సో ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక రాజ్యాంగ బిల్లుని, సవరణ బిల్లుని మనం ప్రవేశపెట్టాలంటే రెండు సభలలో సపరేట్గా, అంటే రాజ్యసభలో సెపరేట్గా ఆమోదం పొందాలి, లోక్సభలో సెపరేట్గా ఆమోదం పొందాలి. ఏ సభలో సపోజ్ రాజ్యసభలో ఆమోదం పొందింది, లోక్సభలో ఆమోదం పొందలేదు, లేదా లోక్సభలో ఆమోదం పొందింది రాజ్యసభలో ఆమోదం పొందలేదు, లేదా రాజ్యసభలో ఆమోదం పొందింది లోక్సభ ఆమోదం, ఇలాగ ఎటువంటి చర్య జరిగినా సరే మనకి ఆ బిల్ అనేది ముందుకు జరగదు. ఎటువంటి జాయింట్ సెషన్ లాంటివి ఏమి లేవు, ఆ బిల్ అక్కడే ఆగిపోతుంది, ఆ బిల్లు ఫెయిల్ అయినట్టే. సో ఇటువంటిది ఖచ్చితంగా రెండు హౌసుల్లో ప్రత్యేకంగా సపరేట్గా బిల్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆమోదం కూడా జరగాలి. ప్రతి హౌస్లోను అయితే లోక్సభలోను రాజ్యసభలోను ప్రత్యేక మెజార్టీ అంటే మనం చెప్పుకునే విధంగా అక్కడ మనం చెప్పాలంటే అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అని చెప్పేసి అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి అక్కడ మనకి కావాల్సినప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య ఎంత ఉన్నారో ఆ మొత్తం సభ్యుల సంఖ్యలో అబ్సల్యూట్ మెజారిటీ మనకి రావాలి. అండ్ దాంతో పాటుగా ఆ రోజు ఎంతమంది అయితే ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారో, పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 3/2 మెజారిటీ అనేది ఓటు వేసి సభ్యుల్లో మనకి అబ్సల్యూట్ మెజారిటీ రావాలని చెప్పేసి చెప్పచ్చు. అంటే దాన్ని మనం సింపుల్గా చెప్పాలంటే అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అంటే అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఆ రోజు మనకి రాజ్యాంగంలో ఆ రోజు ఆ సభలో ఎంతమంది ఉన్నారో అంతమంది ద్వారా మనకి అబ్సల్యూట్ మెజారిటీ మనకి రావాలి. అంటే ఆ బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు ఆ బిల్లులో సభల్లో మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ సభ్యులు దానికి ఒప్పుకోవాలి. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రస్తుతానికి 525 మన స్ట్రెంత్ ఉంది. దీన్ని మీకు ఈజీగా అర్థం కావాలనుకున్నట్టయితే అబ్సల్యూట్ మెజారిటీ, దాన్నే మనం చెప్పిన ప్రత్యేక మెజారిటీ అంటే ఏ విధంగా చెప్పొచ్చు అంటే, దీన్నే ప్రత్యేక మెజారిటీ అని చెప్పేసి అంటాం కదా. ప్రత్యేక మెజారిటీలో మనకు చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లుప్తంగా ఈజీగా అవ్వడానికి చెప్తున్నాను. 100 మంది సభ్యుల యొక్క స్ట్రెంత్ అనేది రాజ్యాంగంలో లోక్సభలో ఉందనుకుందాం. ఖచ్చితంగా నీకు ఎంతమంది ప్రజెంట్ అయి ఉన్నా సంబంధం లేకపోయినా నీకు రాజ్యాంగ బిల్లు ప్రవేశపెట్టాలంటే 51 మంది ఆమోదం అనేది ఖచ్చితంగా కావాలి. ఇది అబ్సల్యూట్ మెజారిటీ అని చెప్పేసి చెప్పాలి. అండ్ దాంతో పాటుగా ఉన్న వాటిలో ఆ రోజు ఎంతమంది హాజరయ్యాలో అంతమంది దీంట్లో 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మనకి 75 మంది హాజరయ్యారు అనుకుందాం. 75 మంది హాజరైతే 75 మందిలో 2/3 అంటే ఎంత? ఖచ్చితంగా 50 మంది ఓటు వేయాలి. 50 మంది ఓటేసి తీరాలి. అంటే మనకి ఖచ్చితంగా ఏం కావాలి? ఒకవేళ ఆ రోజు హౌస్లో ఎక్కువ మంది వచ్చి అందులో వాకౌట్ చేసి వెళ్ళిపోతే రాజ్యాంగ సవరణ అనేది జరగదనమాట. అంటే ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా ప్రెజెంట్ అయ్యింది వాళ్ళు ఓటు వేయాలి. ఓటు వేసిన తర్వాత వేసిన ఓటుల్లో మనకి అబ్సల్యూట్ మెజారిటీ అనేది మనకి జరగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మనకి 100కు 100 మంది అటెండ్ అయ్యారు. 100కు 100 మంది అటెండ్ అయితే 100కు 100 మంది ప్రెజెంట్ అయిన దీంట్లో 75 మంది ఓటు వేయాలి. 100 మంది ప్రెజెంట్ ఉన్నారు, 75 మంది ఓటు వేయాలి. సో అవుట్ ఆఫ్ మనకి ఆ రోజు సభ్యుల్లో మొత్తం వచ్చిన దీంట్లో మూడింతల్లో రెండొక వంతు, దాన్నే 2/3 అంటారు. 2/3 ఓటేశారు. ఈ ఓటేసిన తర్వాత దాంతో మనకి ఎంత మెజారిటీ? మనకి అబ్సల్యూట్ మెజారిటీ రావాలి. అబ్సల్యూట్ మెజారిటీ ఎంత? ఉన్న స్ట్రెంత్ ఎంత అని చెప్పుకున్నాం? 100కు 100 మంది అర్థం 100 స్ట్రెంత్ అనుకుంటే 100లో 51 ఓట్లు అనేది ఫేవర్గా వాళ్ళకి, ఆ బిల్లుకి సపోర్ట్గా 51 ఓట్లు అనేది జరగాలి. ఈ విధంగా జరిగినప్పుడే రాజ్యాంగ సవరణ అనేది జరుగుతుంది. సో ఇది మొత్తం సభల్లోని సభ్యుల్లో మెజార్టీ సభ్యులు మొత్తం హాజరై ఓటింగ్ సభ్యుల్లో పాల్గొన్న వాటిలో 3/2 వంతులు మెజార్టీ సభ్యులు ఈ బిల్లుని ఆమోదించాలి. ఈ విధంగా జరిగినప్పుడే మనకి కంప్లీట్గా ఒక బిల్లు ప్రవేశపెట్టినట్టు అవుతుంది అనమాట. దానికే మనం చెప్పాలంటే ఏ విధంగా చెప్తున్నాము? అబ్సల్యూట్ మెజారిటీ ఇది ప్లస్ 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఈ విధంగా జరిగిన ఇది లోక్సభలో ప్రత్యేకంగా జరగాలి, అలాగే రాజ్యసభలో ప్రత్యేకంగా జరగాలి. ఆ సభ యొక్క స్ట్రెంత్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా ఆ రోజు అవి జరిగి అది ఆమోదం పొంది ఆ తర్వాత అది వేరే సభకు వెళ్ళి ఆ సభలో కూడా ఆ విధంగా సేమ్ ప్రాసెస్లో ఆమోదం జరిగి అప్పుడు 2 సభల్లో ఆమోదం జరిగిన తర్వాత, లోక్సభలో రాజ్యసభలో ఆమోదం జరిగిన తర్వాత ప్రెసిడెంట్ దాన్ని ఆమోదిస్తే ఆ బిల్లుని తన సంతకం పెడితే అప్పుడు అది ఆ బిల్ అనేది చట్టంగా మారుతుంది, రాజ్యాంగ సవరణగా మారుతుందని చెప్పేసి మనం చెప్పవచ్చు అనమాట. ఇది మనం చెప్పాలనుకుంటే ఈ పర్టికులర్. అయితే రాజ్యాంగం ఇంకొక చిక్కు ఏంటంటే అంతకుముందు రాష్ట్రపతికి ఎవరైతే ఉందో రాష్ట్రపతికి అంతకుముందు దానిపైన ఖచ్చితంగా సంతకం ఆమోదం చెయ్యాలి అనేది ఎటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది లేదు, అంటే మ్యాండేటరీగా లేదు. అయితే దీనిని ఆమోదం తెలపాల్సి ఉంటుంది, పునఃపరిశీలించడానికి కానీ నిలిపివేయడానికి కానీ అంతకుముందు ఉండేది. అదంటప్పుడు ఏంటంటే ఎటువంటి రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టినా ఆ బిల్లుని వాళ్ళు నిలిపివేయవచ్చు లేదా దానిని పునఃపరిశీలనకి పార్లమెంట్ పంపవచ్చు. ఇలాంటిది అంతకుముందు ఉండేది. కానీ 24వ సవరణ బిల్లు ద్వారా 1971 24 సవరణ బిల్లులో ఆర్టికల్ 368 అంటే ఏదైతే రాజ్యాంగాన్ని సవరిస్తారో ఆ ఆర్టికల్నే సవరించారు. చూడండి ఏ విధంగా మ్యాజిక్ చేశారో పార్లమెంట్ లో. అంటే ఏదైతే ఆర్టికల్ అనేది ఆర్టికల్ 368 అనేది రాజ్యాంగ సవరణకి పార్లమెంట్ కి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనమాట. ఈ ఆర్టికల్ 368 పద్ధతిని ఉపయోగించి రాజ్యాంగాన్ని సవరించవచ్చు. 24వ రాజ్యాంగ సవరణ బిల్లులో ఈ ఆర్టికల్నే వాళ్ళు సవరణ చేసి ఈ ఆర్టికల్లో కంపల్సరీగా రాష్ట్రపతి ఎప్పుడైతే రాజ్యాంగ సవరణ బిల్లు బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ 2 ఆమోదం చేస్తాయో ఆ తర్వాత ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అనే విధంగా మ్యాండేటరీ ప్రొవిజన్ ప్రవేశపెట్టడం జరిగింది. సో అంతకు ముందు 24వ రాజ్యాంగ సవరణ ముందు రాష్ట్రపతికి ఒక ఆప్షన్ ఉండేది, అయితే నిలిపివేయచ్చు, పునఃపరిశీలన అంటే తిరిగి పంపించవచ్చు.
అటువంటి ఆప్షన్ కంప్లీట్ గా తీసివేసి ఏదైనా రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో మరియు రాజ్యసభలో అది ఖచ్చితంగా అది అమలు రెండు సభల్లో అది ఖచ్చితంగా జరిగినట్టయితే ఆమోదం పొందితే ఖచ్చితంగా ప్రెసిడెంట్ అనేవారు దాన్ని ఖచ్చితంగా సంతకం చేయాల్సిందే. హీ హ్యాస్ టు గివ్ ది అసెంట్. అప్పుడు అది మనకి రాజ్యాంగ సవరణ బిల్లుగా కొత్త రాజ్యాంగ సవరణగా రూపుమాపుతుంది అనమాట. అయితే మన దీంతో పాటు దీంట్లో ఫండమెంటల్ చాలా వరకు 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చెప్పుకుంటాం, 42వ సవరణ దాన్ని ఒక మినీ కాన్స్టిట్యూషన్ గా చెప్పుకుంటే దాంట్లో చాలా వరకు ప్రాథమిక హక్కులు కానీ ఆదేశ సూత్రాలు కానీ ఇలా చాలా వరకు అవన్నీ అబ్సల్యూట్ మెజారిటీ, ఇప్పుడు చెప్పుకునే ప్రత్యేక మెజారిటీ, ఆ ప్రత్యేక మెజారిటీ ద్వారా చాలా వరకు సవరించారు. ఇది మనం చెప్పుకున్న మొదటి పద్ధతి. రెండో పద్ధతి ప్రత్యేక మెజారిటీ మరియు దానితో పాటుగా రాష్ట్రాల అనుమతి. అంటే ఏవైతే కొన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాలని ప్రభావితం చూపుతాయో అటువంటి వాటికి ఖచ్చితంగా సగం రాష్ట్రాలు సాధారణ మెజారిటీతో ఆ రాష్ట్ర శాసనసభలో ఆమోదం చెయ్యాలి. సగం రాష్ట్రాలు అయితే సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయి అనుకుందాం. 28 రాష్ట్రాల్లో మోర్ దాన్ సగం రాష్ట్రాలు అంటే 15 రాష్ట్రాలు సాధారణ మెజారిటీతో, అంటే ఆ యొక్క ఏదైనా సవరణ తీసుకొచ్చిన సవరణి ఆ బిల్లుని ఆ పర్టికులర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ రాష్ట్ర శాసనసభలో సాధారణ మెజారిటీతో దాన్ని ఆమోదిస్తే, అలాగే ఎన్ని స్టేట్లు ఆమోదించాలి? 15 స్టేట్లు ఆమోదిస్తే అప్పుడు ఏదైనా ఒక బిల్ని ఏదైతే ప్రత్యేక మెజారిటీ ప్లస్ రాష్ట్రాల అనుమతి ఏదైతే ఉందో ఈ యొక్క రాష్ట్రాల అనుమతి అనే ప్రక్రియ అనేది పూర్తవుతుంది. అదే మనకి ఎన్ని స్టేట్లు ఉండే మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్, అంటే సగం స్టేట్ల కంటే ఒక స్టేట్ ఎక్కువగా ఉన్నా అవి ఆమోదిస్తే అది కంప్లీట్ గా ఆమోదవుతుంది. ఇది ఏ విధంగా ఏ అంశాలు ఈ విధంగా ఇక్కడ ప్రత్యేక మెజారిటీ అంటే మనం చెప్పుకున్నట్టు అబ్సల్యూట్ మెజారిటీ ఏదైతే ఉందో ప్లస్ 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అన్నమాట. ఈ విధంగా అంటే అక్కడ మనకి ప్రత్యేక మెజారిటీ పొంది దానితో పాటుగా మూడింతలో ఎంతమంది హాజరయ్యారో హాజరైన దీంట్లో మూడింతలో 2వ వంతు వాళ్ళు ఓటేసి అది మన మెజారిటీ వస్తే దాన్ని ప్రత్యేక మెజారిటీ అని. ఈ విధంగా పార్లమెంట్ లో ఆమోదం పొందిన తరువాత అయితే బోత్ లోక్సభ అండ్ రాజ్యసభలో ఈ రెండిట్లో ఆమోదం పొందిన తరువాత అప్పుడు రాష్ట్రాల అనుమతికి వెళ్తుంది. రాష్ట్రాల అనుమతి చేసిన తర్వాత ప్రెసిడెంట్ అనేవాళ్ళు దాన్ని సంతకం చేయాలి. ప్రెసిడెంట్ సంతకం అసెంట్ చేస్తే అప్పుడైతే రాజ్యాంగ సవరణగా మారుతుంది. దీని ద్వారా చాలా సవరణలు కూడా చేశారు. ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ చేసింది ఏంటంటే 2016లో చేసిన జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది రాష్ట్రాల యొక్క ట్యాక్సింగ్ పవర్స్ కూడాను తీసుకుంటుంది. కాబట్టి ఆ రాష్ట్రాల ఆమోదం కావాలి కాబట్టి ఆ రాష్ట్రాల ఆమోదం. అలాగే నీకు ఏదైతే కొన్ని అదర్ కూడా ఉన్నాయి చెప్పాలంటే అదే మనం చెప్పాలి రాష్ట్రపతి ఎన్నిక. మరి రాష్ట్రపతి అనేవాళ్ళు మన దేశానికి అందరికీ రాష్ట్రాలకి మరియు దేశానికి కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి కామన్కి ఒకరే మన రాష్ట్రపతి ఉన్నారు. అతని యొక్క ఎన్నికలు మరియు అతని విధానాన్ని మార్చాలన్నా అలాగే కేంద్ర మరియు రాష్ట్ర కార్య నిర్వాహక అధికార విస్తృతులు అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే వాళ్ళకి ఆర్టికల్ 246 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వాలు కొన్ని వస్తువులపై చట్టాలు చేయొచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేయొచ్చు. వాటిలో మార్పులు తిరుపు చేయాలని. అలాగే సుప్రీంకోర్టు అనేది అందరికీ ఉంటుంది. సుప్రీంకోర్టు కానీ రాష్ట్ర హైకోర్టు కానీ వాటి యొక్క పవర్లు మార్చాలన్నా ఇలాగే నీకు ఏదైతే వస్తువు మరియు సేవల పన్ను మండలి వాటిలో మార్పులు చేర్పులు చేయాలన్నా అలాగే 7వ షెడ్యూల్ ఏమైనా జాబితాను మార్చాలన్నా ఇటువంటి వాటికి ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల అనుమతితో వాటిని మనం మార్పు చేయవచ్చు. ఇది జనరల్ గా మనం చెప్పుకోవాలనుకుంటే మన రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించవచ్చు అని చెప్పచ్చు. అయితే దీనికి కూడా కొంతమంది చాలా వరకు ఏమన్నారంటే కొంత క్రిటిసిజం వచ్చింది. అంటే దీనిపైన ఒక విమర్శ, అంటే ఏ విధంగా విమర్శ వచ్చిందంటే మన రాజ్యాంగ సవరణపై విమర్శ. ఇది జస్ట్ డిస్కస్ చేద్దాం. తర్వాత మనం జనరల్ గా మన రాజ్యాంగం మనం ఎన్నిసార్లు మార్చుకున్నాము అవన్నీ మనం డిస్కస్ చేసుకున్నట్టయితే దీని విమర్శలు చాలా మంది రాజ్యాంగ పునఃపరిశీలన చేసి వాళ్ళు మన రాజ్యాంగ విధానాన్ని ఏ విధంగా సవరిస్తామో ఆ పద్ధతిని కూడా కొంత వివరం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నారంటే అమెరికా లాంటి కాన్స్టిట్యూషన్ లో సెపరేట్ గా ఒక కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్ ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే వాళ్ళు కాంగ్రెస్ సభ ఏదైతే వాళ్ళకు ఉందో కాంగ్రెస్ అండ్ సెనెట్ అంటారు,
ఆ కాంగ్రెస్ అండ్ సెనెట్ అనేవి జనరల్ గా మన రాజ్యంలో మనం చెప్పాలంటే ఏంటి, పార్లమెంట్ అనేది జనరల్ గా దీన్ని మనకి చెప్పాలంటే అమలు ఏదైనా సవరణలు తీసుకొస్తుంది. కానీ అక్కడ ఏదైతే పార్లమెంట్ లోక్సభ అండ్ రాజ్యసభ ఉంటుంది. యుఎస్ చూసుకున్నట్టయితే యుఎస్ లో కాంగ్రెస్ అండ్ సెనెట్ అంటారు. ఈ రెండు అనేవి జనరల్ గా ఉన్నా సరే వాటి ద్వారా అవి రాజ్యాంగ సవరణ చేయవరు. యుఎస్ సంబంధించి సపరేట్ గా దానికోసం కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్ అంటూ ఉంటుంది. ఆ ద్వారానే సవరణ అనేది జరుగుతుంది. మన దీంట్లో అయితే మాత్రం పార్లమెంటే సవరణ చేస్తుంది. అండ్ దీనివల్ల ఏమంటారంటే ఒకవేళ పార్లమెంట్ కి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ లోక్సభలోను రాజ్యసభలోను ఎక్కువ సీట్లు ఆ పార్లమెంట్ ఒక పార్టీకి వచ్చినట్టయితే ఆ పార్టీ దాన్ని నచ్చినట్టుగా మార్చొచ్చు అని చెప్పేసి ఒక క్రిటిసిజం అనేది దీనికి ఉందన్నమాట. అలాగే అమెరికాలో అయితే మాత్రం రాష్ట్రాలు సవరించవచ్చు. మన దేశంలో ఆ పద్ధతి లేదు. ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్ ఏదైతుందో పార్లమెంట్ మీద ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టొచ్చు లేదా ఆమోదించవచ్చు అని చెప్పేసి ఉంది. అది వాళ్ళకి లేదని చెప్పేసి అన్నారు. అయితే ఒకటి అర్థం చేసుకోవాలి, ఏ ఏ దేశానికి ఆ దేశంలో ఉన్న స్థితిగతులు ప్రకారంగా ఆ దేశాన్ని ప్రవేశపెట్టారు. కానీ మనం వేరే దేశాన్ని కంపేర్ చేసి అలాగుందని మనం చెప్పలేము. అక్కడ యుఎస్ లో చూసుకున్నట్టు యుఎస్ అనేది ఒక సంఘీభావంగా ఏర్పడిన ఒక రాష్ట్రం, ఒక దేశం. అంటే కొన్ని రాష్ట్రాలు కలిసి ఒక దేశంగా ఏర్పడ్డాయి. కానీ మనం మన దేశం ఏర్పరచుకున్న తర్వాత మన దేశ పరిపాలనకి అనుగుణంగా మన రాష్ట్రాలను విభజించాం. అంతేగాని అక్కడ యుఎస్ తో కంపేర్ చేయలేదు. అందుకే ఏదైతే ఈ విమర్శ ఉందో ఈ విమర్శకి ప్రతి విమర్శ కూడా మనకి చాలా వరకు అబ్జర్వ్ చేస్తున్నాం మనం. ఈ విధంగా మనం చెప్పొచ్చు. అండ్ ఫైనల్ గా చెప్పాలంటే చాలా వరకు ఎవరైతే కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ అంటారు, రాజ్యాంగం వల్ల వాళ్ళు ఆరితేరిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు కూడా దీన్ని చెప్పుకున్నట్టయితే కేసీ వేర్ లాంటి వాళ్ళు ఇదొక అరుదైన విధానం అనేది. ఇక్కడ దీంట్లో అన్ని రకాల రాజ్యాంగాలు కాకుండా కొన్ని సులభంగా పెట్టి, కొన్ని ఇంకొంచెం కష్టమైన విధానం పెట్టి, ఇంకా కష్టమైన విధానం పెట్టి రాజ్యాంగంలో వాటి పద్ధతి ప్రకారంగా సవరణ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇటువంటిది ఇంకెక్కడా లేదు, చాలా అరుదుగా ఉంది అండ్ మన దేశానికి సూటబుల్గా ఉందని చెప్పి చెప్పుకున్నాడు ఈ విధంగా రాజ్యాంగం. అయితే వీటన్నిటికంటే ఇంకా చెప్పాలంటే రాజ్యాంగ సవరణలో ఇంతవరకు మనం మాట్లాడుతున్నది ప్రొసీజర్, అంటే ఒక పద్ధతి ఏ విధంగా మాట్లాడుకున్నామో ఆ పద్ధతి ఏదైతే ఆ పద్ధతి చెప్పుకున్నాం. అంటే ఎంత స్ట్రెంత్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎంత స్ట్రెంత్ ఉంటే ఎంత మెజారిటీ ఉంటే ఏ విధంగా సవరించవచ్చు, ఇది మనకి పద్ధతి ద్వారా ప్రొసీజర్ ద్వారా వచ్చింది. కానీ చెప్పాలంటే ఒకవేళ ఏదైనా ఒక పార్టీకి పార్లమెంట్కి కంప్లీట్ గా పార్లమెంట్ లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అబ్సల్యూట్ గా మెజారిటీ ఉంది, అయినా సరే రాజ్యాంగ సవరణ చేయకూడదు అనే విధానాన్ని మనకి ఎలాగొచ్చింది, దాన్నే మనకి మెటాఫిజికల్ ఎలిమెంట్ కింద మనకి భారత మౌలిక స్వరూపం అనేది సుప్రీంకోర్టు అనేది కేశవానంద భారతి కేసులో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఒకవేళ ఆ ప్రస్తుత పార్లమెంట్ కి 368 ఆర్టికల్ ఏదైతే ఉందో ఆర్టికల్ హిస్టరీ వల్ల దాన్ని సవరించే హక్కు ఉంది. కానీ ఎంతవరకు ఉంది, అదే ఎంతవరకు దాన్ని సవరించగలదు, మొత్తం పార్లమెంట్ అనేది మొత్తం కాన్స్టిట్యూషన్ ని తిరిగేసి మళ్ళీ కొత్త బుక్ రాసుకోవచ్చా? ఇటువంటి అంటే నీ దగ్గర పార్లమెంట్ దగ్గర కంప్లీట్ గా స్ట్రెంత్ ఉంది, పార్లమెంట్ లో కంప్లీట్ స్ట్రెంత్ ఉంది, ఏ విధంగా రాజ్యాంగం సవరించే కావాల్సిన వాళ్ళకి నెంబర్ ఉంది, న్యూమరికల్ స్ట్రెంత్ ఉంది, అయినా అది కంప్లీట్ మార్చొచ్చా? లేదు. దాన్ని తీసుకొచ్చిందే సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో. ఏం చెప్పిందంటే పార్లమెంట్ కి ఒకవేళ సవరించే హక్కు ఉన్నా సరే దానికి మౌలిక స్వరూపాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం పార్లమెంటు సవరణ చేయకూడదు అని చెప్పి అంటారు. అందుకనే దాని ప్రొసీజరల్ లిమిటేషన్ అలాగే సబ్స్టాన్షియల్ లిమిటేషన్ అని అంటారు. అంటే మన దగ్గర న్యూమరికల్ స్ట్రెంత్ ఉన్నా సరే కొన్ని మనం మార్చడానికి లేదని చెప్పేసి మౌలిక స్వరూప భాగాలు కొన్ని రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ప్రవేశపెట్టి కేశవానంద భారతి కేసులు దాన్నే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అంటాం, దాన్నే రాజ్యాంగ మౌలిక స్వరూప విధాన సిద్ధాంతం అంటాం. ఆ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి కంప్లీట్ స్ట్రెంత్ ఉన్నా సరే మీరు మార్చకూడదు అని చెప్పేసి ఒక అడ్డుకట్ట అనేది, కనిపించని ఒక అడ్డుకట్ట అనేది వేసింది సుప్రీంకోర్టు అని చెప్పేసి చెప్పచ్చు. ఈ విధంగా మన రాజ్యాంగ ఇంతవరకు 129 సార్లు సవరణ చేశాము. కొన్ని మంచి బాధ్యత చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉమెన్ రిజర్వేషన్ అనేది లోక్సభలో రాజ్యసభలో లేదు. కానీ 129 సవరణ బిల్లు ద్వారా మనం ఖచ్చితంగా మనం ఏం చేసాము, వాళ్ళకి
మనం 1/3 అనేది రిజర్వేషన్ ప్రవేశపెట్టాం. సో ఇవన్నీ మంచి మంచి పద్ధతులు దేశానికి అభివృద్ధికి వాళ్ళ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఖచ్చితంగా కావాల్సిన ఒక పద్ధతి. అందుకనే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే జవహర్లాల్ నెహ్రూ గారి మాటలు కరెక్ట్ అనిపిస్తుంది. మన దేశాన్ని యొక్క రాజ్యాంగం అనేది సమతుల్యంగా ఉండాలి. అటు దృఢత్వానికి ఇటు అదృఢత్వానికి సమతుల్యంగా ఉంటేనే దేశ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చెప్పొచ్చు. ఈ విధంగా మన రాజ్యాంగాన్ని మనం సవరించవచ్చు అనొచ్చు. హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.